9th క్లాస్లోని మ్యాథ్స్ మెథడ్ శ్రీనివాస రామానుజన్. ఇతను 1887 డిసెంబర్ 22న తమిళనాడులో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం కుంభకోణం అనే పట్టణంలో పూర్తయినది. 1907లో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని స్థాపించినాడు. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీకి ఎంపికైన మొదటి భారతీయుడు ఏ చటర్జీ. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీకి ఎంపికైన రెండవ భారతీయుడు శ్రీనివాస రామానుజన్. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీకి ఎంపికైన వారిలో అతి చిన్న వయస్కుడు మొదటివాడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ మరణించిన తేదీ 1920 ఏప్రిల్ 26. గణిత కృషి శ్రీనివాస రామానుజన్కు సంబంధించినవి. ఇతనికి పరిశోధనలు సంఖ్యావాదనకు సంబంధించినవి. ఇతను ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలపై పరిశోధనలు చేసినాడు. ఎగ్జాంపుల్ 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చును అని తెలియజేశాడు. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్య అంటే 4, 6, 8, 10 అండ్ సో ఆన్. 4 = 2 + 2గా, 6 = 3 + 3గా అంటే 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. నెక్స్ట్ మొదటి 6 ప్రధాన సంఖ్యలను ఈ క్రింది సంఖ్యా సమీకరణంగా రాయవచ్చును అని తెలియజేసినాడు. 2, 3, 5, 7, 11, 13ను 2 × 3 × 7 + 13 5 × 11గా రాయవచ్చును. అంటే 55 = 55. నెక్స్ట్ వరుస ప్రధాన సంఖ్యల లబ్ధములకు 1/4 కలిపితే మిశ్రమ భిన్నాల వర్గాలు వస్తాయి. హైయెస్ట్ కాంపోజిట్ నెంబర్ అనే భావనను రూపొందించాడు. ఎగ్జాంపుల్ 12, 24, 36, 48, 120. ఏ సంఖ్యకు అయితే దానికంటే ముందున్న అన్ని సంఖ్యల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సమున్నత సంయుక్త సంఖ్య అంటారు. వర్గమూలాల గూడును రూపొందించాడు. 3 = √9 దట్ ఈస్ √1 + 2 × √16. 4m + 1 రూపంలో ఉండే ప్రధాన సంఖ్యను 2 సంఖ్యల వర్గాల మొత్తంగా రాయవచ్చును. 5 that implies 4m + 1 4 × 1 + 1 దట్ ఈస్ 5ని 2² + 1 గాను, అదేవిధంగా 13, 12 గాను, 17 గాను రాయవచ్చును. నెక్స్ట్ 1729 హార్ట్లీ రామానుజన్ సంఖ్య అంటారు. ఆరోగ్యం క్షీణిస్తున్న చివరి దశలో క్యాన్సర్ వ్యాధి నివారణను ఉపయోగించే మాక్ థీటా ఫంక్షన్పై పరిశోధన చేశాడు. ఇతని కృషికి గౌరవార్థంగా భారత ప్రభుత్వం 1956 రామానుజన్ మ్యాథ్స్ క్లబ్ను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో స్థాపించారు. 1962లో పోస్టల్ స్టాంప్ అంటే తపాలా బిల్లును విడుదల చేసింది. డిసెంబర్ 22ను ఇండియన్ మ్యాథమెటికల్ డేగా ప్రకటించింది. 2011 పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది. 2012 గణితనామ సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ 5. వృత్త పరిధి వ్యాసమునకు ఉండే నిష్పత్తిని 5 అందురు. C/D = 5, C = 5D, D = 2R. సో C = 2πr. 5 విలువను మొదట గణించిన వారు ఆర్కిమెడిస్. 5 విలువను ఎక్కువసార్లు ఉపయోగించిన వారు ఆయిలర్. 5 = 3.1255 and so on అని తెలిపిన వారు రెండవ భాస్కరాచార్య. 5 = 3.1416 అని 4 దశాంశాల వరకు గణించి ఇది కరణీయ సంఖ్య అని ప్రపంచంలోనే మొదటగా తెలియజేసిన వారు ఆర్యభట్ట. 5 డే మార్చ్ 14. ఆల్బర్ట్ ఐన్స్టీన్స్ సైంటిస్ట్ యొక్క బర్త్డే మార్చ్ 14. నెక్స్ట్ యూక్లిడ్ రేఖాగణితం. రేఖాగణితంలో ఆంగ్లంలో జామెట్రీ అని, ఇది జియో ప్లస్ మెట్రీ అని గ్రీక్ భాషా పదం నుండి ఉద్భవించింది. జియో అంటే ఎర్త్ భూమి, మెట్రీ అంటే మెజర్మెంట్ కొలతలు. రేఖాగణితంను అభివృద్ధి పరిచిన వారు యూక్లిడ్ను ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలవడం జరుగుతుంది. ఇతడు రచించిన ప్రపంచ చారిత్రాత్మక గ్రంథం ది ఎలిమెంట్స్. నెక్స్ట్ 5 శీర్షాల నక్షత్రం. ఇది పైథాగరస్ స్కూల్ యొక్క అకాడమీ చిహ్నం. ఇందులో యాంగిల్ A + యాంగిల్ B + యాంగిల్ C + యాంగిల్ D + యాంగిల్ E = n - 4 × 180. 5 కాబట్టి n = 5, 5 - 4 × 180 దట్ ఈస్ 180. నెక్స్ట్ స్వర్ణ త్రిభుజం. దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. స్వర్ణ త్రిభుజం ఒక సమద్విబాహు త్రిభుజం. 36 degrees, 72 degrees, 72 degrees కోణాలు గల త్రిభుజం స్వర్ణ త్రిభుజం అందురు. స్వర్ణ త్రిభుజంలో శీర్ష కోణం 36 degrees. 1.618ను స్వర్ణ నిష్పత్తి అందురు. స్వర్ణ త్రిభుజంలో అనంతమైన స్వర్ణ త్రిభుజాలు ఉంటాయి. అంటే ABC ఈ విధంగా అనంతమైన స్వర్ణ త్రిభుజాలు ఉంటాయి. నెక్స్ట్ రెనే డెకార్టే. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. సమతల జామితి బీజగణిత సమ్మేళనంతో నిరూపక రేఖాగణితం అనే గణిత శాఖను సృష్టించాడు. ఇతనికి ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మ్యాథమెటిక్స్ అనే బిరుదులు కలవు. నెక్స్ట్ 10th మ్యాథ్స్ మెథడ్ యూక్లిడ్ అల్గారిథం. 2 ధనపూర్ణ సంఖ్యల గాసాబాను కనుగొనుటకు అల్గారిథంను సృష్టించిన గణిత శాస్త్రవేత్త యూక్లిడ్.